शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి సూర్యుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు, మిశ్రమంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు మూడో స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు మూడో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు, సామాన్యంగా ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురు రాహువు ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నారు. శని కేతువు ప్రతికూలంగా ఉన్నారు. ప్రధాన గ్రహస్థితి లోపల 50% అనుకూలత ఉంది. మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల లోపల సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు. ఇందులో కుజుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కనుక 60% అనుకూలంగా ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమాధిక ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆరోగ్యంపై ఈ మాసంలో మీరు శ్రద్ధ చూపాలి. ఆరోగ్య విషయం లోపల ప్రతికూలత గోచరిస్తుంది కనుక వర్క్లో మీరు నిమగ్నమైపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం ఈ మాసంలో చాలా అవసరము కనుక శ్రద్ధ చూపాలి. పనిభారం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో అధికారులతో అనుకూలత ఉన్నప్పటికీ పనిభారం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక పరిస్థితి సామాన్యంగానే ఉంటుంది. ఖర్చులకు సరిపడా డబ్బుకు ఇబ్బంది లేదు. ఏదో రకంగా మీకు డబ్బు అందుతుంది, సంతృప్తిగానే ఉంటారు. అయితే ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరము. బంధువర్గము, స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, సంతృప్తిగా గడుపుతారు. ఈ మాసం దగ్గర వారి యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు చాలా అందుతాయి. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో మీకు సత్సంబంధాలు, స్నేహము బాగా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో. ఇక కొన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక సమస్యలు యథావిధిగా ఉన్నప్పటికీ ప్రాపర్టీస్కు సంబంధించినటువంటి తగువులు పరిష్కరింపబడతాయి. కనుక ఆస్తిపరంగా మీకు ఈ మాసం చాలా అనుకూలమైనటువంటిది. పూర్వం నుండి వస్తున్నటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటి విషయంలో తగాదాలు, కలహాలు, అన్నదమ్ముల మధ్యన, బంధువుల మధ్యన, పాలివాళ్ల మధ్యన ఇలాంటివన్నీ కూడాను మీకు పరిష్కారమయ్యి ఒక మార్గం కనబడుతుంది ఈ మాసం లోపల. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో బాగా స్నేహం పెరుగుతుంది. అది చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార లావాదేవీలు పై మనసు నిలుపుతారు. వ్యాపారము బాగా నడుస్తుంది. మీకు చేతిలో ఉన్న వ్యాపారానికి ఇబ్బంది మట్టుకు లేదు. కొత్త వ్యాపారాన్ని కూడాను ప్రారంభించాలి అనేటువంటి ఉత్సుకతో ఉంటారు. అయితే ఆర్థిక పరంగా కొంత అనుకూలత లేకపోవడం మూలకంగా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.
వ్యాపారస్తులు కొన్ని ఒప్పందాలు చేసుకోవడము, ఆర్థిక లావాదేవీల మూలకంగా కొంత అనుకూలమైనటువంటి సమయం ఈ మాసం. ఇకపోతే ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను అన్నిటిని కూడాను కొనుగోలు చేస్తారు. ఇంటిలో సంతృప్తిగా ఉంటారు. భార్య పిల్లలతో సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడుపుతారు ఈ మాసం. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత ప్రియులకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. వినోదాలకు, విందులకు వెళతారు. విహారయాత్రలు చేపడతారు. విద్యార్థులకు ముఖ్యంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలు చేపడతారు. ఇక స్వదేశీయంగా మీరు పోటీ పరీక్షలకై ఉద్యుక్తులై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇకపోతే కొంత ఖర్చులు తప్పవు కనుక డబ్బు విషయంపై మనసు నిలపడము చాలా అవసరము. ఇకపోతే ముఖ్యంగా అదృష్టంపై ఆధారపడకుండా కొంత ఎఫర్ట్స్ మట్టుకు ఈ మాసంలో మీరు పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టినట్టయితే 200% మీకు ఫలితము అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పిల్లల వివాహాది శుభకార్యాల విషయానిపై మీరు మనసు నిలుపుతారు, నిశ్చయం చేసుకుంటారు. సుఖకరంగా ఉంటుంది ఈ మాసం. తర్వాత సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ మాసం లోపల. ఇక భార్యాభర్తల మధ్యన స్నేహం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్యన పూర్వం ఉన్నటువంటి తగాదాలు, వైషమ్యాలు అవన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. మిశ్రమాధిక ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో. ఇది మీకు అనుకూలమైనటువంటి మాసమే. అయితే ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఆ సూర్య భగవానుడి విషయమై మీరు పరిహారం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ప్రతినిత్యం కూడాను ఉదయం లేవగానే అర్ఘ్య ప్రదానం చేయండి సూర్యుడికి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యాష్టకాన్ని పఠించండి. ఈ విధంగా సూర్యుడికి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. శారీరక మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. ఎన్ని పనులైనా కూడాను మీకు చేయడానికి మానసిక స్థైర్యం అనేటువంటిది వస్తుంది. ఇక శనీశ్వరుడి ప్రీత్యర్థమై ఏలినాడు శని మకర రాశి వారికి చివరిలో ఉన్నాడు, 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక శివాలయానికి వెళ్ళండి. ఆ పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు పూజించినట్టయితే సకల ఐశ్వర్యాలను మీకు ఇస్తాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆరోగ్య సమస్యలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు ఎన్ని వచ్చినప్పటికీ ఎదుర్కొనేటువంటి మీకు ఒక శక్తి సామర్థ్యాలను ఇస్తాడు ఆ భగవంతుడు. కనుక శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలోనే గణపతి కూడాను ఉంటాడు కనుక ఆ గణపతికి పూజించండి. మీకు ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసం లోపల మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు వచ్చినాయి. ఏంటంటే ఈ ఫిబ్రవరి మాసము మాఘమాసంతో మనకు లింక్ అయి ఉంది. మాఘమాసం ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి మాసం కూడాను ప్రారంభమైంది కనుక ఈ ఫిబ్రవరి మాసం లోపల 2వ తారీఖున వసంత పంచమి. ఇది చాలా ఆస్పీషియస్ డే, అంటే మీకు చాలా అనుకూలమైనటువంటి దినం, పవిత్రమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెబుతుంది. ఋషి ప్రోక్తం గనక
ఈ వసంత పంచమిని మీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి రోజు. సరస్వతి అమ్మవారిని పూజించండి. చిన్న పిల్లలకు ఈ రోజున మీరు అక్షర స్వీకారం విద్యారంభం చేసినట్టయితే వాళ్ళు మంచి ఉన్నత విద్య లోపల సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా బాగా ఉంటుంది. కనుక ఈ వసంత పంచమి రోజున విద్యార్థులు తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి విద్యా విషయంలో ఏదైనా కూడాను మీరు ప్రారంభించినట్టయితే మీకు 100% అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఈ వసంత పంచమి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దినం. ఇది వ్యాపారస్తులకు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటువంటి వాళ్ళకు కానివ్వండి, తర్వాత ఏదైనా ముఖ్యమైనటువంటి పని నిమిత్తమై ప్రయాణానికి ఉద్యుక్తులైనటువంటి వారికి కానివ్వండి, నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించడానికి కానివ్వండి, ఈ రోజు బాగా మంచి రోజు కాబట్టి ఈ రోజును మీరు ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారిని, దుర్గామాతను పూజించినట్టయితే తప్పకుండా మీ రాశి ప్రకారంగా ఏవైతే గ్రహాలు అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నాయో వాటి మూలకంగా ఉద్భవించేటువంటి ఫలితాల నుండి మీరు విముక్తులవుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ 4వ తారీఖు రోజున రథసప్తమి. ఈ రథసప్తమి రోజున ఏం చేయాలి? రథసప్తమి అనేటువంటిది కూడాను చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణుడిని పూజించాలి. సూర్య భగవానుడికి ప్రత్యేకంగా ఈ రథసప్తమి నాడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ యొక్క జీవితము ఈ సంవత్సర పర్యంతము శారీరక ఇబ్బందులు లేకుండా, మానసిక ఇబ్బందులు లేకుండా చాలా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. గనక ఈ రథసప్తమి నాడు కూడాను మీరు ఆ సూర్యనారాయణుడికి మీరు నమస్కారం చేసుకోవడము, సూర్యుడిని పూజించడము, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడము, సూర్యాష్టకాన్ని పఠించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మూడవది భీష్మ ఏకాదశి. 8వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి వస్తుంది. ఆ భీష్మ పితామహుడి నిమిత్తమై ఆ రోజు మనము ఉపవాసం ఉన్నట్టయితే మనకు అఖండమైనటువంటి ఆయుర్దాయము పెరుగుతుంది. అంటే లైఫ్ స్పాన్ కొరకు మనము ఈ భీష్మ ఏకాదశిని పాటించినట్టయితే ఆ భీష్మ పితామహుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. మనము కోరుకున్నటువంటి విధంగా మన జీవితము ఉంటుంది. కాబట్టి ఆ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత 12వ తారీఖు నాడు మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రోజున ఎవరైతే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తటాక స్నానాలు ఇవి ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడాను దూరం అయిపోతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ గంగామాత యొక్క అనుగ్రహం మూలకంగా మీకు రుగ్మతలు లేకుండా ఉంటాయి. కనుక మాఘ పూర్ణిమ నాడు ఆ నదీ స్నానాలను ఆచరించండి. ఇక 16వ తారీఖు ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయము అయిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత మీరు ఆ ఉపవాసాన్ని త్యజించి భుక్తము అంటే మీరు భుజించినట్టయితే ఆ సంకట వినాశ గణపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కష్టాల నుండి మీరు విముక్తులవుతారు. కనుక ఈ సంకష్టహర చతుర్థిని కూడాను పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పండుగ, పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. 26వ తారీఖు రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ మహాశివరాత్రి అనేటువంటిది ఆ భగవంతుడు శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజుగా
మనకు శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వకాలాన్ని ఆచరించినట్టయితే ఆ మహాశివరాత్రి యొక్క ఆచరణ మూలకంగా మీ లోపల ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరమైపోయి అఖండ ఆయుర్దాయాన్ని మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ మహాశివరాత్రి రోజున ముఖ్యంగా కొన్ని విధానాలు ఉన్నాయి. అంటే లింగోద్భవ కాలం లోపల మనము ఆ భగవంతుణ్ణి అర్చించడము, అభిషేకం చేయడము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. ఎవరైతే అర్ధరాత్రి నిశీథ కాలంలో ఆ భగవంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అపమృత్యు దోషాలు, ఆ మృత్యు దోషాలన్నీ కూడాను పోతాయి. అంటే అకాల మృత్యువు అనేటువంటిది రాకుండా ఉంటుంది ఆ భగవంతుణ్ణి ఎవరైతే నిశీథ కాలంలో పూజిస్తారో. మొత్తం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి నిశీథ కాలంలో పూజించి తెల్లవారితే పూజించాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్లకు అన్నీ కూడాను సుఖమయమైనటువంటివి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని ఆచరించినట్టయితే మీ రాసుల ప్రకారంగా, మీ జన్మరాశి ప్రకారంగా అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావము దూరమైపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభం.